హలో. హాయ్ గైస్. పార్ట్ 1 వచ్చేసి మనం ఇంతకు ముందు వీడియోలో చూసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2 ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అనమాట. సో ఈ పార్ట్ 2లో మనం వాట్ ఈస్ బయోడైవర్సిటీ, వాట్ ఈస్ ఫ్లోరా అండ్ ఫనా, అండ్ వాట్ ఆర్ ప్రొటెక్టింగ్ ఏరియాస్, ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే ఏంటి, ఎండమిక్ స్పీషీస్ అంటే ఏంటి, ఎక్స్టింక్ట్ స్పీషీస్ అంటే ఏంటి అని చెప్పి తెలుసుకుందాము. సో దిస్ ఈజ్ అప్ టు ఓన్లీ స్కూల్ లెవెల్. ది కమింగ్ పార్ట్ 3 వస్తుంది, అది వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్లో చెప్తే ఈ కాన్సెప్ట్ అంతా పూర్తిగా మనకి అయిపోయినట్టే అనమాట. సో ఫస్ట్ కమింగ్ టు ద టాపిక్, వాట్ ఈస్ ద బయోడైవర్సిటీ. సో వాట్ ఈస్ బయోడైవర్సిటీ? సో ఈ లెసన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఇంతకుముందు క్లాస్ 7th పహేలి బోజో వాళ్ళ ప్రొఫెసర్ సార్తో పాటు ఫారెస్ట్కి వెళ్ళి ఫారెస్ట్ గురించి, ఫారెస్ట్ డిఫారెస్టేషన్ కాజెస్ గురించి, వాటి అడ్వాంటేజెస్, ఇంటర్ రిలేషన్ బిట్వీన్ ద ఫారెస్ట్ అండ్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే హౌ టు కన్జర్వ్ ద ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ గురించి మళ్ళీ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. సో ఇదొక స్టోరీ లాగా మనకి ఎన్సీఆర్టీ చెప్తుంది స్టోరీ, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. సో అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళ ప్రొఫెసర్ వచ్చేసి ఒక బయోస్పియర్ రిజర్వ్కి తీసుకెళ్తారు సో స్టూడెంట్స్ని. సో దాని బయోస్పియర్ రిజర్వ్ పేరు ఏంటంటే పాచ్మార్హి బయోస్పియర్ రిజర్వ్. పాచ్మార్హి బయోస్పియర్ రిజర్వ్ అనమాట. సో దానికన్నా ముందు, సో వాట్ ఈస్ బయోడైవర్సిటీ? సో బయోడైవర్సిటీ మీన్స్ diversity. Biodiversity refers to variety of organisms existing on earth, their interrelationships and their relationship with the environment also. So biodiversity ante enti? The variety of plants and animals and microorganisms in a particular area. So plants, animals, microorganisms of a particular area and their interrelationship with their environment and between them. సో వాటి మధ్యన ఇంకా అవి నివసిస్తున్న ప్లేస్లో, హ్యాబిటాట్లో ఉన్న ఎన్వైర్న్మెంట్కి వాటికి ఉన్న రిలేషన్షిప్ని స్టడీ చేయడమే మనం బయోడైవర్సిటీ అనమాట. సో బయోడైవర్సిటీ. అండ్ నెక్స్ట్ హియర్ బయోస్పియర్. బయోస్పియర్ మీన్స్ హియర్ బయో మీన్స్ లివింగ్. బయో మీన్స్ లివింగ్. స్పియర్ మీన్స్ అ పార్ట్ ఆఫ్ ఎర్త్. సో వాట్ ఈస్ బయోస్పియర్? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎర్త్ in which the earth supports life. It's a part of earth in which living organisms exist, or the part of earth which supports the life is called biosphere. Okay. సో మనం లెసన్లోకి వెళ్ళే ముందు వాట్ ఈస్ ఫ్లోరా అండ్ వాట్ ఈస్ ఫౌనా అని చెప్పేసి తెలుసుకోవాలి. సో మనకి తెలిసిందే ద ఫ్లోరా మీన్స్ హియర్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ found in a particular area is called flora and fauna respectively. Flora and fauna respectively. So what is flora? The plants present in a particular area. ఒక పర్టికులర్ ఏరియాకి సంబంధించి అక్కడ ఏవేవైతే ప్లాంట్స్ ఉంటాయో వాటిని ఫ్లోరా అంటాం. ఫ్లోరా ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా అని చెప్పేసి అంటాం. ఏవైతే యానిమల్స్ ఒక పర్టికులర్ ఏరియాలో ఉంటాయో వాటిని ఫనా ఆఫ్ దిస్ పర్టికులర్ ఏరియా అని చెప్పేసి అంటాం. ఓకే, క్లియర్ కదా? ఫ్లోరా అంటే ప్లాంట్స్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా, ఫానా అంటే యానిమల్స్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా. సో ఇప్పుడు లెసన్లోకి వెళ్తే సార్ వచ్చేసి వాళ్ళ ప్రొఫెసర్ సార్ ఒక పచ్మార్హి బయోస్పియర్ రిజర్వ్ అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్తారు పిల్లల్ని, స్టూడెంట్స్ని. సో సార్ ఎందుకు అక్కడికి తీసుకెళ్తారంటే ద ప్లేస్ ఈజ్ సిమిలర్ టు ద హిమాలయన్ పీక్స్ అండ్ టు ద వెస్టర్న్ ఘట్స్, లోయర్ వెస్టర్న్ ఘట్స్కి కొంచెం సిమిలర్గా ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఉంటాయని చెప్పేసి తీసుకెళ్తారు. సో నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఫారెస్ట్ ఎంప్లాయీ మాధవాజీ, దిస్ ఈజ్ ఇదంతా మనకంతా అక్కర్లేదు, జస్ట్ మీకు ఒక క్లారిటీ. ఒక ఫారెస్ట్ ఎంప్లాయీ ఉంటారు, ఆయన పేరు మాధవాజీ. ఆయన పిల్లల్ని గైడ్ చేస్తారు బయోస్పియర్ రిజర్వ్లో. ఓకేనా? సో ఫస్ట్ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది నెక్స్ట్ వాట్ ఆర్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని చెప్పి తెలుసుకోవాలి. నేనేంటంటే లైన్ టు లైన్ చెప్పట్లేదు ఇక్కడ, జస్ట్ మనకి సిలబస్లో ఏమేమైతే ప్రొవైడ్ చేశారో ఆ కీవర్డ్స్ని పట్టుకొని, సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ అండ్ వాట్ వీ హ్యావ్ టు ఎగ్జాక్ట్లీ వాంట్ టు నో అన్నది మాత్రమే నేను చదువుతున్నాను. అండ్ అదే నేను మీకు కూడా చెప్తున్నాను, ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది చాప్టర్ వీ జస్ట్ వాంట్ ఆల్ ద ఇంపార్టెంట్ లైన్స్ అండ్ ఆల్ ద ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ టాపిక్స్ కాన్సెప్ట్ కావాలి కదా. సో అదనమాట. సో వాట్ ఆర్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్? హియర్ టు ప్రొటెక్ట్ అవర్ ఫ్లోరా అండ్ ఫౌనా అండ్ దేర్ హ్యాబిటాట్స్, ప్రొటెక్టెడ్ ఏరియాస్ called, what are the protected areas?
వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్ అండ్ బయోస్పియర్ రిజర్వ్స్. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్, బయోస్పియర్ రిజర్వ్స్, ఈ మూడింటిని మనం ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని చెప్పేసి అంటాము. సో ఇందులో ఏంటంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్లో జనరలీ ప్లాంటేషన్ కానీ కల్టివేషన్ కానీ గ్రేజింగ్, ఫెల్లింగ్ ట్రీస్. ఫెల్లింగ్ మీన్స్ కట్టింగ్ డౌన్, చెట్లను కొట్టివేయడం. నెక్స్ట్ హంటింగ్ ఆర్ పోచింగ్ మీన్స్ యానిమల్స్ని వేటాడడం అనమాట. యానిమల్స్ని హంటింగ్ చేయడం, వాటిని వేటాడి చంపడం. సో ఇలాంటివన్నీ మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో, నేషనల్ పార్క్స్లో, బయోస్పియర్ రిజర్వ్స్లో సో ప్రోహిబిటెడ్ అనమాట. ఇలాంటివన్నీ చేయకూడదు. సో ఈ మూడింటిని మనం ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుందాం. వాట్ ఈస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వాట్ ఈస్ నేషనల్ పార్క్ అండ్ వాట్ ఈస్ బయోస్పియర్ రిజర్వ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ areas where animals are protected from any disturbance to them and their habitat. So what is wildlife sanctuary? The animals are protected in their natural habitat. ఓకేనా. వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఏంటంటే యానిమల్స్ వాటి యొక్క న్యాచురల్ హ్యాబిటాట్లోనే ప్రొటెక్ట్ చేయబడతాయి. సో దాన్ని మనం వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటాం. ఏరియాస్ వేర్ యానిమల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఎనీ డిస్టర్బెన్స్ టు దెమ్ అండ్ దేర్ హ్యాబిటాట్. సో వాటి యొక్క హ్యాబిటాట్కి, యానిమల్స్కిను వాటి యొక్క హ్యాబిటాట్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా క్రియేట్ చేసేదే వైల్డ్ లైఫ్ శాంక్చురీ. యానిమల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ న్యాచురల్ హ్యాబిటాట్ ఈస్ కాల్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ నేషనల్ పార్క్? సో నేషనల్ పార్క్ వచ్చే ముందు మనకి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మనం దాన్ని చూద్దాము. సో పిల్లలు అలా బయోస్పియర్ రిజర్వ్లో వెళ్తూ ఉండగా దే విల్ సీ అ బోర్డ్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ, పచ్మార్హి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి ఒక బోర్డ్ చూస్తారు. అది చూసి అడుగుతారు. అప్పుడు ద ప్రొఫెసర్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట పిల్లలకి. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఏంటంటే Professor Ahmed explains that killing or poaching or capturing animals is strictly prohibited in wildlife sanctuary. Wildlife sanctuaryలో ఎటువంటి హ్యూమన్ యాక్టివిటీస్ అన్నవి జరపరు. ఓకే. అండ్ పనిషబుల్ బై లా ఇన్ ఆల్ సచ్ ప్లేసెస్. wildlife sanctuaries like reserve forest provide protection. Wildlife sanctuaries provide protection and suitable living conditions to wild animals. So what are wildlife sanctuaries? Wildlife, it is a area where animals are protected in their natural habitat, or their natural habitat and animals are protected. So a wildlife sanctuary will provide the protection and suitable living conditions to wildlife animals. He also tells them that people living in wildlife sanctuaries are allowed to do certain activities. కొన్ని యాక్టివిటీస్ అయితే చేయొచ్చు. ఓకే. ఇక్కడ మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఏంటంటే కొన్ని హ్యూమన్ యాక్టివిటీస్ వచ్చేసి పర్మిటెడ్ అనమాట. అవి ఏంటంటే they are allowed to do certain activities such as grazing by their livestock. Grazing by their livestock, collecting medicinal plants and firewood, etc. సో ఇక్కడ ఏంటంటే మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో సమ్ ఆఫ్ ద హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ పర్మిటెడ్, లైక్ కలెక్టింగ్ మెడిసినల్ ప్లాంట్స్, గ్రేజింగ్ దేర్ లైఫ్ స్టాక్, ఫైర్వుడ్, అలా. Children are reminded of their visit to the zoo. They recall that zoos are also places where animals receive protection. Zoos are also places where animals receive protection. What is the difference between a zoo and a wildlife sanctuary? సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే జూలో వచ్చేసి మనకి యానిమల్స్ పీపుల్ చూడడానికి ఒక ఆర్టిఫిషియల్ హ్యాబిటాట్స్ని క్రియేట్ చేసి సో అందులో యానిమల్స్ని ఉంచుతారు. దట్ ఈస్ జూ. అండ్ ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి ఏంటంటే న్యాచురల్ హ్యాబిటాట్లోనే వాటి యొక్క ఏరియాస్లోనే అవి ప్రొటెక్ట్ చేయబడతాయి. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, యానిమల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ దేర్ న్యాచురల్ హ్యాబిటాట్. సో జూస్ ఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ ఆర్టిఫిషియల్ హ్యాబిటాట్. అండ్ జూస్లో మనకి పీపుల్స్ వెళ్ళి చూడడానికి, యానిమల్స్ని చూడడానికి పర్మిషన్ ఉంటుంది. బట్ ఇన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మనకు అలాంటి పర్మిషన్ ఉండదు. జస్ట్ కొన్ని హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ ఏంటంటే మెడిసిన్స్ని మెడిసినల్ ప్లాంట్స్ని కలెక్ట్ చేయడం, గ్రేజింగ్ ఆఫ్ దర్ లైఫ్ స్టాక్ని, సో ఇలాంటి చిన్ని వాటిని అయితే పర్మిటబుల్ అని పర్మిట్ చేస్తారు. సో నెక్స్ట్, some of the threatened wild animals like wild sanctuary అన్నారు. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో మెయిన్గా వైల్డ్ లైఫ్ యానిమల్స్ ఉంటాయి. లైక్ థ్రెటన్డ్ వైల్డ్ యానిమల్స్ లైక్ బ్లాక్ బగ్, వైట్ ఐడ్ బగ్,
black buck, white-eyed buck, elephant, golden cat, pink-headed duck, gharial, marsh crocodile, python, rhinoceros, etc. are protected and preserved in wildlife sanctuaries. Okay, this much is enough. సో ఇప్పుడు చెప్పండి, ఏంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే? ఏరియాస్ వేర్ యానిమల్స్ అండ్ దేర్ న్యాచురల్ హ్యాబిటాట్ ఈస్ ప్రొటెక్టెడ్, ఆర్ యానిమల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ దేర్ న్యాచురల్ హ్యాబిటాట్. వాటి యొక్క న్యాచురల్ హ్యాబిటాట్లో ప్రొటెక్ట్ చేయబడతాయి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటే. ఆర్ యానిమల్స్ను ద నేషనల్ హ్యాబిటేట్ ప్రొటెక్ట్ చేయబడే ప్లేసెస్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటాము. ఇక్కడ ఏంటంటే లైక్ సమ్ ఆఫ్ ద హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ అలౌవ్డ్ అనమాట. లైక్ గ్రేజింగ్ బై దర్ లైఫ్ స్టాక్, మెడిసినల్ ప్లాంట్స్ని కలెక్ట్ చేయడము, ఫైర్వుడ్కి కలెక్ట్ చేయడం, అలాంటివి అనమాట. సో అది. అండ్ హియర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఏంటంటే థ్రెటన్డ్ వైల్డ్ లైఫ్ యానిమల్స్ ఆర్ ప్రిజర్వ్డ్. వాట్? థ్రెటన్డ్ వైల్డ్ లైఫ్ యానిమల్స్ ఆర్ preserved. Threatened wildlife animals are preserved in wildlife sanctuaries. Okay, so zoo is somewhat different from the wildlife sanctuary. And next we are going to read about the national park. What? National park. National park. What is national park? Area reserved for wildlife where they can freely use the habitats and natural resources. So here national park ante entante, these are the areas, these are reserved for wildlife where they can freely use the habitats and their natural resources. Areas reserved for wildlife where they can freely use the habitat and natural resources. సో నేషనల్ పార్క్లో ఏంటంటే దీస్ ఆర్ రిజర్వ్డ్, ఎస్పెషల్లీ రిజర్వ్డ్ ఫర్ ద వైల్డ్ లైఫ్ ఓన్లీ. ఇక్కడ ఏంటంటే అవి వాటి యొక్క ఫ్రీ ఎన్వైరన్మెంట్లో వదిలేస్తారు, ఫ్రీ హ్యాబిటాట్లో వదిలేస్తారు. సో వాటి యొక్క రీసోర్సెస్ని అవి అందిపుచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి మనము ఇక్కడ వెనక్కి వెళ్తే సో వాళ్ళు అలాగా వైల్డ్ లైఫ్ శాంక్చురీని చూసుకుంటూ నేషనల్ పార్క్లోకి వెళ్తారు పిల్లలు బోర్డ్ చూసి. అండ్ ద ఫారెస్ట్ ఆఫీసర్ ఏం చెప్తారంటే దీస్ ఆర్ రిజర్వ్స్ ఆర్ లార్జ్ అండ్ డైవర్స్ ఇనఫ్ టు ప్రొటెక్ట్ హోల్ సెట్ ఆఫ్ ఎకోసిస్టమ్స్. దే protect whole set of ecosystem. They preserve flora, fauna, landscape and historical objects of an area. So national park అంటే ఏంటి? The areas which are reserved for wildlife, and here both flora and fauna and the landscape and historic objects of that area are preserved. Like for an example, the Satpura National Park is the first reserve forest of India. First reserve forest of India. What is first reserve forest of India? Satpura National Park. Satpura National Park is the first reserve forest of India. Satpura National Park is the first reserve forest of India. ఇక్కడ మనకి ఏం దొరుకుతుంది? ఇండియన్ టేక్ అనేది దొరుకుతుంది. దెర్ ఆర్ మోర్ దాన్ 100 నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా. సో ఇక్కడ నేషనల్ పార్క్స్, సత్పురా నేషనల్ పార్క్లో మనకి ద ప్రిమిటివ్ మ్యాన్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క పెయింటింగ్స్ అని, ఇంకా వాళ్ళ యొక్క షెల్టర్స్ ఉండేవి. సో ఇలాంటివంతా ఉండేవన్నమాట. సో దీస్ ఆర్ ద ఏమంటారు వెరిఫికేషన్స్, అంటే ఏమంటారు లైక్ చెప్పాలంటే ఎవిడెన్సెస్. దీస్ ఆర్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ హ్యూమన్ లైఫ్ ఇన్ దీస్ జంగిల్స్. సో ఆ ఒక అడవులలో ఈ సత్పురా నేషనల్ పార్క్లో ఒకప్పుడు వాళ్ళు ఉండేవాళ్ళని చెప్పడానికి ఎవిడెన్సెస్ లైక్ వాళ్ళ యొక్క పెయింటింగ్స్, హ్యూమన్ హంటింగ్, డాన్సింగ్, ప్లేయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లాంటి ఒక ఫిగర్స్ ఉండడము. సో దీన్నంతా ఓకే ఒకప్పుడు ఇట్లా జంగిల్లో అడవుల్లో నివసించే వాళ్ళు అని చెప్పేసి ఇదనమాట. సో వాట్ ఈస్ నేషనల్ పార్క్? నేషనల్ పార్క్ అంటే వైల్డ్ లైఫ్ యానిమల్స్ వాటి యొక్క హ్యాబిటాట్స్ని ఫ్రీగా, రీసోర్సెస్ని హ్యాబిటాట్స్లో ఫ్రీగా తిరగచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే దీస్ నేషనల్ పార్క్స్ అనేవి వాటి యొక్క పర్టికులర్ ఏరియా ఫ్లోరా, ఫనా, ఇంకా హిస్టారికల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దట్ ఏరియా, ఇంకా ల్యాండ్స్కేప్ ఆఫ్ దట్ ఏరియా ప్రిజర్వ్ చేస్తుంది. సో ద ఫస్ట్ నేషనల్ రిజర్వ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా వచ్చేసి సత్పురా నేషనల్ పార్క్. ఇన్ ఇండియాలో మోర్ దాన్ 100 నేషనల్ పార్క్స్ అయితే ఇప్పటి వరకు ఉండడం జరిగిందనమాట. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ నేషనల్ పార్క్.
And now we are going to read about the biosphere reserve. So biosphere reserves are the large areas for protected land for conservation of wildlife, plant, animal resources, and traditional life of tribals living in that area. So what is biosphere reserve? The areas of protected land for conservation of wildlife, plant, animal resources, and traditional life of tribal living in that area. సమ్టైమ్స్ మనకి ఏంటంటే ఈ బయోస్పియర్ రిజర్వ్లో బోత్ నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కూడా ఉంటాయన్నమాట. సో బయోస్పియర్, they enter the biosphere reserve area. Madhavaji explains that biosphere reserves are areas meant for conservation of biodiversity. కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయాలంటే బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి ఉండాలి. వాట్ ఈస్ బయోడైవర్సిటీ? ఇందాకే చెప్పుకున్నాం. ఇట్ ఈస్ ద వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఫౌండ్ ఇన్ that పర్టికులర్ ఏరియా అండ్ their interrelationships with environment and among themselves is called biodiversity. ఇక్కడ ఇదే ఇచ్చారు, వాట్ ఈస్ బయోడైవర్సిటీ అని చెప్పేసి. ది బయోస్పియర్ రిజర్వ్స్ హెల్ప్స్ టు మెయింటైన్ ద బయోడైవర్సిటీ అండ్ కల్చర్ ఆఫ్ దట్ ఏరియా. Biosphere reserve may also contain other protected areas in it. Like for example, present వీళ్ళు పచ్మార్హి బయోస్పియర్ రిజర్వ్లో ఉన్నారు. సో అందులో ఏంటంటే మనకు ఒక నేషనల్ పార్క్ ఉంది, నేమ్ సత్పురా నేషనల్ పార్క్, అండ్ 2 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కూడా ఉన్నాయి, నేమ్డ్ బోరీ అండ్ పచ్మార్హి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. ఇది దాని యొక్క మ్యాప్ అనమాట, పచ్మార్హి బయోస్పియర్ రిజర్వ్. ఇక్కడ చూడండి, మనకి ఒక శాంక్చురీ ఉంది, సత్పురా నేషనల్ పార్క్ ఉంది, బోరీ శాంక్చురీ ఉంది. 2 శాంక్చురీస్, 1 నేషనల్ పార్క్ కూడా కలిసి ఉన్నాయన్నమాట. సో దట్ ఈస్ బయోస్పియర్ రిజర్వ్. సో ఇప్పుడు ఏంటంటే మనకి డిఫరెన్స్ అన్నది తెలుసుకున్నాం, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్కి, జూకి, నేషనల్ పార్క్కి, బయోస్పియర్ రిజర్వ్కి. అండ్ ఇప్పుడు వాటర్ ఎండమిక్ స్పీషీస్ అండ్ వాటర్ ఎండేంజర్డ్ స్పీషీస్, వాటర్ ఎక్స్టింక్ట్ స్పీషీస్ అని చెప్పేసి తెలుసుకుందాం. వాటర్ ఎండేంజర్డ్ స్పీషీస్, వాటర్ ఎండమిక్ స్పీషీస్. ఎండమిక్ స్పీషీస్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు బయోస్పియర్ రిజర్వ్లో వెళ్తూ ఉండగా ఒక అమ్మాయి వచ్చేసి ఒక జైంట్ స్క్విరెల్ని చూసింది, పెద్ద ఉడతని చూసింది. సో అప్పుడు దాని గురించి ఫారెస్ట్ ఆఫీసర్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, దీస్ ఆర్ ద ఎండమిక్ స్పీషీస్. The endemic species are those species of plants and animals which are found exclusively in a particular area. Exclusively means only in that particular area అని చెప్తున్నారు. The endemic species are those species of plants and animals which are found exclusively in a particular area. ఆ పర్టికులర్ ఏరియాలో మాత్రమే ఉంటాయి అవి. సో వాటిని మాత్రం మనం ఎండమిక్ స్పీషీస్ అంటాం. దే ఆర్ నాట్ న్యాచురలీ ఫౌండ్ ఎనీవేర్ ఎల్స్. ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ యానిమల్ ఆర్ ప్లాంట్ మే బీ ఎండమిక్ టు ఏ జోన్ ఆర్ ఎ స్టేట్ ఆర్ ఎ కంట్రీ. లైక్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే సాల్ అండ్ వైల్డ్ మ్యాంగో. దీస్ 2 ఆర్ ద ఫ్లోరా ఆఫ్ దట్ పర్టికులర్ బయోస్పియర్ రిజర్వ్. ఎండమిక్ ఫ్లోరా. ఎండమిక్ మీన్స్ ఓన్లీ ఇన్ దట్ బయోస్పియర్ రిజర్వ్లో మాత్రమే కనపడతాయి. ఏంటవి? సాల్ అండ్ వైల్డ్ మ్యాంగో. కమింగ్ టు ద యానిమల్స్, ఇండియన్ జైంట్ స్క్విరెల్, బిసాన్, ఫ్లయింగ్ స్క్విరెల్, బిసాన్, ఇండియన్ జైంట్ స్క్విరెల్, ఫ్లయింగ్ స్క్విరెల్ ఆర్ ఎండమిక్ ఫానా, సాల్, వైల్డ్ మ్యాంగో ఆర్ ఎండమిక్ ఫ్లోరా ఆఫ్ పచ్మార్హి బయోస్పియర్ రిజర్వ్. సో వెన్ న్యూ స్పీషీస్ వచ్చేసి ఈ ఎండమిక్ స్పీషీస్ ఉన్న చోట వదిలామనుకోండి న్యాచురల్ హ్యాబిటాట్లో, సో ఒక డిస్టర్బెన్స్ అన్నది క్రియేట్ అవుతుంది. Increasing population and introduction of new species may affect the natural habitat of endemic species and endanger their extinction. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే చూసాం, నేషనల్ పార్క్ అంటే ఏంటని చూసాము. నెక్స్ట్ ఎండేంజర్డ్ స్పీషీస్. వాట్ ఆర్ ఎండేంజర్డ్ స్పీషీస్? సో దీస్ ఆర్ ద యానిమల్స్ హూస్ నెంబర్స్ డిక్రీజ్ దట్ దే మైట్ ఫేస్ ఎక్స్టింక్షన్ ఇన్ నియర్ ఫ్యూచర్. అంటే ఏ animals whose numbers are diminishing to a level that they might face extinction in near future are called endangered species. అంటే నియర్ ఫ్యూచర్లో, అంటే తొందరలో అవి ఎక్స్టింక్ట్ అయిపోతాయి అన్న యానిమల్స్ని మనం ఎండేంజర్డ్ స్పీషీస్ అని చెప్పేసి అంటాం. అంటే వాటి యొక్క పాపులేషన్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది. కమింగ్ ఫ్యూచర్ టైమ్స్లో పాపులేషన్ తగ్గుతూ వచ్చి ఎక్స్టింక్ట్ అయిపోవడానికి దగ్గరగా ఉన్న వాటిని మనం ఎండేంజర్డ్ స్పీషీస్ అని చెప్పేసి అంటాం అన్నమాట. లైక్ once upon a time animals like lions, elephants and wild buffaloes are found in once upon a time. అంటే once upon a time ఒకప్పుడు ఉండేవి, అంటే ఇప్పుడు లేవు అని. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ టైగర్.
ప్రాజెక్ట్ టైగర్, ఇట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ దట్ ఈస్ ఇట్ ఈస్ ద ప్రాజెక్ట్ అనమాట. గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసింది టు ప్రొటెక్ట్ ద టైగర్. సో దట్ ఈస్ ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే ప్రాజెక్ట్ టైగర్. దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఎన్ష్యూర్ ద సర్వైవల్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ టైగర్ పాపులేషన్ ఇన్ అవర్ కంట్రీ, టు ప్రొటెక్ట్ ద టైగర్. వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ టైగర్ ఎయిమ్, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ అంటే టు ప్రొటెక్ట్ ద టైగర్ అండ్ టు ఎన్ష్యూర్ ద వాటి యొక్క సర్వైవల్, వాటి యొక్క మెయింటెనెన్స్ ఉండేలా చూడడాన్ని ప్రాజెక్ట్ టైగర్. నథింగ్ బట్ వాటిని కాపాడడం, లైక్ వాటి యొక్క సర్వైవల్ కానీ వాటిని మెయింటైన్ చేసి వాటిని మన కంట్రీలో ఆ స్పీషీస్ ఉండేలా చూసుకోవడాన్ని లైక్ టైగర్ని ప్రాజెక్ట్ టైగర్ అంటాము. ఫస్ట్ టైం ఇది 1973లో స్టార్ట్ చేశారు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో. అండ్ వాట్ ఆర్ ఎక్స్టింక్ట్ స్పీషీస్, లైక్ ఒకప్పుడు మనకి డైనోసార్స్ ఉండేవి, అవి ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. ఎక్స్టింక్ట్ అంటే ద స్పీషీస్ విచ్ హ్యావ్ వానిష్డ్, అంటే పోయా ఇంకా లేవు, ఇంకా అంతరించిపోవడం. అంతరించిపోయిన స్పీషీస్ని మనం ఎక్స్టింక్ట్ స్పీషీస్ అని చెప్పేసి అంటాం అన్నమాట. సో దట్స్ ఆల్. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే హ్యూమన్ యాక్టివిటీస్ సచ్ as grazing, poaching, hunting, capturing of animals or collection of firewood are not allowed. This is most important అనమాట. ఇక్కడ ఏంటంటే నేషనల్ పార్క్లో హ్యూమన్ యాక్టివిటీస్ వచ్చేసి నాట్ ఎట్ ఆల్ అలౌడ్, అస్సలు ఏవి అలౌ చేయరు. సో వాట్ ఈజ్ అన్ ecosystem? It is made of all plants, animals, microorganisms in an area along with non-living components. Along with non-living components ఉంటే ecosystem. సో వాట్ ఈజ్ రెడ్ డేటా బుక్? సో ఎండేంజర్డ్ స్పీషీస్కి అంతా ఒక రికార్డ్, ఆ రికార్డ్ని మనం రెడ్ డేటా బుక్ అంటాం. సో రెడ్ డేటా బుక్ ఈజ్ ద సోర్స్ బుక్ విచ్ కీప్స్ అ రికార్డ్ ఆఫ్ ఆల్ ఎండేంజర్డ్ స్పీషీస్ అండ్ ప్లాంట్స్. సో ఏవైతే నియర్ టు ఎక్స్టింక్షన్ ఉన్నాయో ఆ స్పీషీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి రెడ్ డేటా బుక్లో ఉంటుంది. ఈ రెడ్ డేటా బుక్ మన ఇండియాలో మెయింటైన్ చేస్తారు అండ్ ఇంటర్నేషనల్లీ మెయింటైన్ చేస్తారు. సో దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రెడ్ డేటా బుక్. అండ్ నెక్స్ట్ వన్ మైగ్రేషన్. మైగ్రేషన్ అంటే హియర్ లైక్ కొన్ని బర్డ్స్ వాటి యొక్క ఓన్ హ్యాబిటాట్ని వదిలేసుకొని కొత్త హ్యాబిటాట్కి వస్తాయి. బికాస్ డ్యూ టు క్లైమాటిక్ చేంజెస్ అనమాట. అక్కడ వాటి యొక్క లివింగ్ కోసం అవి ఫేవరబుల్ కండిషన్స్గా ఉండవు. సో వాటి యొక్క ఫేవరబుల్ కండిషన్స్ వెతుక్కుంటూ కొత్త హ్యాబిటాట్కి వస్తుంది, లైక్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్, లైక్ ఫర్ బ్రీడింగ్ ఎక్సెట్రా. Migratory birds fly far away areas every year during a particular time because of climatic changes. They fly for laying eggs as the weather in their natural habitat becomes very cold and inhospitable, means unfavorable. Birds who cover long distances to reach another land are known as migratory birds. Okay, migration. And అంతేనండి. ఈ రీసైక్లింగ్ ఆఫ్ పేపర్ గురించి అండ్ ఈ రీఫారెస్టేషన్ గురించి నేను పార్ట్ 1లో కవర్ చేశాను ఆల్రెడీ ఫారెస్ట్ కింద. సో అది, అండ్ విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద లెసన్. ఒకసారి కీవర్డ్స్ చూద్దాము. బయోడైవర్సిటీ. సో variety of plants and animals and microorganisms in an area. So that is biodiversity. So what is biosphere reserve? It's a large area for conservation of wildlife, plant, animal resources and traditional life of tribals living in that area ni biosphere reserve అని చెప్పేసి అంటాం. సో deforestation means cutting down of forest. డెజర్టిఫికేషన్ మీన్స్ ముందు వీడియోలో చెప్పుకున్నాం. సో సాయిల్ అన్నది మనకి సాయిల్ ఎరోషన్ వల్ల అప్పర్ టాప్ మోస్ట్ లేయర్ అన్నది వెళ్ళిపోతే గ్రాడ్యువల్గా లెస్ హ్యూమస్ ఉంటుంది కాబట్టి లోయర్ మోస్ట్ సాయిల్లో గ్రాడ్యువల్గా న్యూట్రియంట్స్ అన్నీ పోయి అది డెజర్ట్గా మారిపోతుంది. సో దట్ ఈస్ నోన్ యాజ్ డెజర్టిఫికేషన్. అండ్ వాట్ ఈజ్ ఇకోసిస్టమ్? లివింగ్ థింగ్స్ and non-living things, biotic factors and abiotic factors and their interrelationship is called ecosystem. And what are endangered species? Endangered species ante animals who are near to extinction are called endangered species. అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నవి ఎండేంజర్డ్ స్పీషీస్. వాట్ ఆర్ ఎండమిక్ స్పీషీస్? ఒక పర్టికులర్ ఏరియాలో మాత్రమే ఒక ప్లాంట్స్ ఆర్ యానిమల్ స్పీషీస్ మాత్రం ఉంటాయి, ఇంకెక్కడా ఉండవు. సో ఎండమిక్ స్పీషీస్ని ఆఫ్టర్ పర్టికులర్ ఏరియాలో మాత్రమే దొరుకుతాయి కాబట్టి వాటిని ఎండమిక్ స్పీషీస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఎక్స్టింక్ట్. ఎక్స్టింక్ట్ మీన్స్ అంతరించిపోయినవి. అండ్ ఫానా మీన్స్ యానిమల్స్ ఫౌండ్ ఇన్ అ పర్టికులర్ ఏరియా. ఫ్లోరా, ప్లాంట్స్ present in a particular area. What are migratory birds? సో ఒక స్పెసిఫిక్ పర్పస్ లైక్ బ్రీడింగ్ కోసం అలాంటి ఒక పర్టికులర్ టైం పీరియడ్లో వాటి యొక్క ఓన్ హ్యాబిటాట్ నుంచి అనదర్ హ్యాబిటాట్కి వస్తాయి. సో అలాంటి బర్డ్స్ని మైగ్రేటరీ బర్డ్స్ అంటాం. అండ్ వాట్ ఈజ్ నేషనల్ పార్క్? ఏరియాస్ దట్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద వైల్డ్ లైఫ్కి అండ్ ఒక ఫ్రీగా
న్యాచురల్ రిసోర్సెస్ని హ్యాబిటాట్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేషనల్ పార్క్లో ఎటువంటి హ్యూమన్ యాక్టివిటీస్ జరగవు అనమాట. అండ్ వాట్ ఈజ్ రెడ్ డేటా బుక్? ఈ రెడ్ డేటా బుక్లో మనకి ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఎండేంజర్డ్ స్పీషీస్ అంతా ఉంటుందన్నమాట. రీఫారెస్టేషన్ మీన్స్ ప్లాంటింగ్ ఆఫ్ సాప్లింగ్స్ ఇన్ ద డెస్ట్రాయిడ్ ఫారెస్ట్ని మనం రీఫారెస్టేషన్ అంటాం అనమాట. సో వాట్ ఈజ్ శాంక్చురీ? అనిమల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ దేర్ న్యాచురల్ హ్యాబిటాట్లో ప్రొటెక్ట్ చేయబడితే యానిమల్స్ని వాళ్ళ యొక్క న్యాచురల్ హ్యాబిటాట్లో ప్రొటెక్ట్ చేయబడితే వాటిని శాంక్చురీ అంటాం. అదే ఒక ఆర్టిఫిషియల్ హ్యాబిటాట్ని క్రియేట్ చేసి పెడితే దాన్ని జూ అంటాం. అంతేనండి. సో మనకి సమ్మరీ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఒకసారి దీన్ని కూడా చూద్దాం. వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నేషనల్ పార్క్, బయోస్పియర్ రిజర్వ్. దీస్ ఆర్ కాల్డ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ యానిమల్స్. Biodiversity refers to variety of living organisms in a particular area. Okay. Plants and animals of a particular area, flora and fauna of that area. Endemic species found only in a particular area. Endangered species who are facing the danger of extinction in near future. రెడ్ డేటా బుక్లో మనకి ఆల్ ఎండేంజర్డ్ స్పీషీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాట్ ఈస్ మైగ్రేషన్ ఉంది ఇక్కడ, అండ్ వాట్ ఈస్ రీస్టోరేషన్ ఉంది. అండ్ ఒకసారి ఎక్సర్సైజెస్ కూడా చూద్దాం. ఏ ప్లేస్ వేర్ animals are protected in their natural habitat is called wildlife sanctuary. వాటి యొక్క వైల్డ్ సాంక్చురీ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్ దర్ న్యాచురల్ హ్యాబిటెట్ పాయింట్. సో స్పీషీస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ అ పర్టికులర్ ఏరియా ఆర్ నోన్ యాజ్ ఎండమిక్ స్పీషీస్. ఏమంటాం? ఎండమిక్ స్పీషీస్. Migratory birds fly to far away places because of climatic changes. So difference between wildlife sanctuary and biosphere reserve. Zoo, wildlife sanctuary. It's a natural habitat, artificial habitat, endangered, extinct flora, fauna. So that's all. Species on the verge of extinction ఏమంటాం? Endangered. A book carrying information about endangered species, Red Data Book. Consequence of deforestation. ఇది ఒక్కటి నాకు తెలియట్లేదండి. Consequence of deforestation, fifth one. Consequence of deforestation. 1, 2, 3, 4, 5, 6, 7 words ది. Soil erosion కాదు. Pollution కాదు. Floods, drought, no. సో అదొకటి కొంచెం నాకు చెప్పండి. And species which have vanished, extinct. Species found only in a particular habitat, endemic. Variety of plants, animals, microorganisms found in an area, biodiversity. సో అదండి. సో ఈ ఫిఫ్త్ వన్కి మాత్రం మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్స్ చెప్పండి. ఈ కాన్సిక్వెన్స్ ఆఫ్ డిఫారెస్టేషన్, ఇట్స్ 7 letter వర్డ్. వెయిట్. సో ఫోర్త్ వన్ చూద్దాము. Fourth one, variety of plants and animals and microorganisms found in an area, biodiversity. BIOD. ఓకే, డీతో వస్తుందండి. డీతో మనకి లెటర్ స్టార్ట్ అయ్యి డ్రాట్ కాదు. సో ఎఫెక్ట్ ఆఫ్ డిఫారెస్టేషన్, గ్లోబల్ వార్మింగ్ కాదు, ఫ్లడ్స్ కాదు, సాయిల్ ఎరోషన్ కాదు. డి డిఫారెస్టేషన్ నో. డెజర్టిఫికేషన్, డెజర్టిఫికేషన్ నో. డెజర్టిఫికేషన్ కాదు. సో మీరే కొంచెం ఆలోచించి చెప్పండి, నాకైతే తెలియట్లేదు మరి. ఓకే, ప్లీజ్ ఎవరైనా కానీ ఈ యొక్క వీడియో మీకు హెల్ప్ అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అని అనుకుంటే మాత్రమే. సో థ్యాంక్ యూ అండి.